మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం అహింసా పద్ధతిలో సాగింది. ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. తెలంగాణకు అనుకూలమని అందరికంటే ముందు నిర్ణయం తీసుకున్న పార్టీ మాది. తెలంగాణ వచ్చాక నీళ్ల పేరుతో నిధుల దోపిడీ జరిగింది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత భావించింది. కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి కానీ యువతకు రాలేదు. ఏ ఆకాంక్షల కోసం ప్రజలు పోరాడారో గత 10 ఏళ్లుగా అవి నెరవేరపడలేదు. మిగులు బడ్జెట్ ఏర్పడిన తెలంగాణ ఇవాళ 10 లక్షల కోట్ల అప్పుల్లో వెళ్లిందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ విద్యావంతులు, తెలంగాణ మేధావులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ కేసీఆర్ గారు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తాడు. కానీ తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదు తప్ప ఆయన కుటుంబం మాత్రం బంగారు కుటుంబమైంది. తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ తెలంగాణను ఎక్కడ పడితే అక్కడ దోచుకొని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా రోజు దోచుకోవడం జరిగింది. ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ ఉద్యమకారులు తృణప్రాయంగా తెలంగాణ ఏర్పాటు కావాలని బలిదానాలు ఇచ్చారు. మేము హాస్పిటల్లో పోయేవాళ్ళం. కొన ఊపిరితో ఉన్నటువంటి వాళ్ళు, అనేక రకాలుగా కాల్చుకున్నటువంటి వాళ్ళు మేము అడిగాము, నువ్వు ఎందుకు ఈ రకంగా చేశావంటే, అన్నా మా ప్రాణం పోయినా పర్లేదు, మన తెలంగాణ రావాలి, తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ నీళ్లు నియామకాలు జరగాలి, తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలి. ఈరోజు తెలంగాణకు నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో తేడా లేదు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆ మార్పుకు ఈరోజు మేమందరం కూడా సమిధలుగా ముందుకెళ్తాము. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తాము. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత